आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మద్దూరు నర్సాయపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామ ఐకేపీ సమాఖ్య సంఘాల ద్వారా కలిసి ప్రారంభించినట్లు చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత, వైస్ చైర్మన్ కామిడి జీవన్ రెడ్డి తెలిపారు. వడ్లు క్వింటాల్ ధర ఏ గ్రేడ్ రకానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,300 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. వరి ధాన్యంలో తేమ శాతం 14% ఉండేటట్లు చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామిడి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉన్నత వర్గాల వారు తినట్లే పేదలకు కూడా సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అలాగే సన్న రకం వరి పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామన్నారు. రైతులు దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి గిట్టుబాటు ధర పొందాలని ఆయన సూచించారు. వరి ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించి వరి ధాన్యాన్ని శుభ్రపరిచి ప్రభుత్వ కనీస మద్దతు ధరకు అమ్ముకోవాలని రైతులను కోరారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల అధ్యక్షులు మేక మల్లేశం, జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ముస్తియాల మనోహర్, సిసి సిద్దిమల్లయ్య, వివో అధ్యక్షురాలు దేవరాజుల కనకలక్ష్మి, కార్యదర్శి దొప్ప రాములమ్మ, వివోఏ రేణుకతో పాటు పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘాల మహిళలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. गाड़ी लवड़ाలి గిడలు పడతాయి. రండి నువ్వు కూడా అందరూ